నాడు పైసలతోటే లెక్క మొదలయ్యేది. 2 పైసలు ఒక కాణి, 3 పైసలు అర్ధన, 6 పైసలు అణ, 12 పైసలు బేడ, 25 పైసలు పావల, 50 పైసలు అర్ధ రూపాయి, 100 పైసలు రూపాయి. ఇలా ఉండేది. అలాగే 6 పైసలు అణ, 2 అణాలు ఒక బేడ, 4 అణాలు పావల, 8 అణాలు అర్ధ రూపాయి, 16 అణాలు రూపాయి. ఇలా ఉండేవి. మిగతా లెక్కలు మీకు కూడా తెలుస్తాయి. ఇంకా వీటిని గురించి ఆ రోజుల్లో కొంత చమత్కారం ఉండేది. రూపాయికి రోషం ఎక్కువ, అర్ధ రూపాయికి ఆవేశం ఎక్కువ, పావలాకి పంతం ఎక్కువ, పైసాకేమో పెత్తనం ఎక్కువ, ధనానికి దౌర్జన్యం ఎక్కువ, అందరికీ అప్పులు ఎక్కువ అంటూ ఉండేది. ఇంకా సామెతలు కూడా ఉండేయండోయ్. ఎక్కడికి వెళ్ళినా రూపాయికి 16 అణాలే, ఎక్కడ కొన్నా రూపాయికి 100 పైసలే అనేవారు. నేడు చాలామంది పిల్లలకి రూపాయి నాణ్యం తప్పితే అందుకు ముందున్న నాణ్యాలు తెలియదు కదా. అలాగే రూపాయికి విలువ చాలా తగ్గిపోయిందండి. నాడు 1 పైసా దానం చేస్తే చాలా పొంగిపోయేవారు. ఇప్పుడు అడుక్కునే వాళ్ళకు కూడా 5 రూపాయలు ఇస్తే అంటుకోవటం లేదు, 10 రూపాయలు ఇస్తే కానీ పట్టుకోవటం లేదండి. చూశారు కదా ఎలా మారిపోతుందో సమాజం. మరి మీరేమంటారు?